శివరాత్రి మహత్యం. పూర్వం ఓ పల్లెటూరిలో భక్తివంతుడైన గురుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పరమశివుడిపై అపారమైన భక్తి. ప్రతిరోజూ పూజలు, జపాలు చేసి శివుని ఆరాధించేవాడు. ఒకసారి మహాశివరాత్రి సమీపిస్తోంది. గురుశర్మ ఆ రోజు నిరాహార ఉపవాసం చేసి రాత్రి పొద్దుపోయేంతవరకు శివుణ్ణి ధ్యానించాలనే సంకల్పం చేసుకున్నాడు. కాని ఆ రోజే అతని దురదృష్టం ప్రారంభమైంది. మధ్యాహ్నం కావడంతో అతనికి ఆకలి వేయసాగింది. అయితే అతను తన సంకల్పాన్ని తలచుకుని ఓర్పుగా ఉండిపోయాడు. సాయంత్రానికి బాగా నీరసం పట్టుకుంది. అయినా శివనామస్మరణతో మెలకువగా ఉండేందుకు ప్రయత్నించాడు. రాత్రి కావడంతో అతను తట్టుకోలేని విధంగా అలసటకు లోనయ్యాడు. కాని తన భక్తిని నిలుపుకునేందుకు అతను పక్కనే ఉన్న ఆలయానికి వెళ్లాడు. అక్కడ ఒక శివలింగం ఉండేది. శివుని పూజిస్తూ ఉండగా ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఒక పాము అక్కడ కనబడింది. అది ఆలయానికి లోపలికి వస్తూ శివలింగం వద్ద ఆగింది. గురుశర్మ భయపడకుండా శివుని ఆశ్రయించాడు. పాము శివలింగం చుట్టూ తిరిగి లింగాన్ని పూలతో అలంకరించినట్టు కనబడింది. అప్పుడే ఆలయంలో వెలుగు ఎక్కువగా మెరిసింది. ఒక అనిర్వచనీయమైన కాంతి వెలసింది. అందులోనుంచి భోళానాథుడు ప్రత్యక్షమయ్యాడు. గురుశర్మ, నీ భక్తిని నేను పరీక్షించాను. నువ్వు నిజమైన భక్తుడవు. నీ సంకల్పబలం, నా మీద ఉన్న విశ్వాసం నిన్ను కాపాడాయి. నీకు అన్నీ శుభాలే అని ఆశీర్వదించాడు. గురుశర్మ ఆనందభాష్పాలతో భక్తిపూర్వకంగా శివునికి నమస్కరించి ఆ క్షణం తాను పొందిన అనుభవాన్ని తన గ్రామస్తులందరికీ తెలియజేశాడు. అప్పుడునుంచి ఆ ఊరిలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ధర్మమే శివం, భక్తియే మహోన్నతం. థ్యాంక్ యూ ఫార్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హర హర మహాదేవ శంభో శంకర.